నమస్కారం సత్యవార్తలకు స్వాగతం నా పేరు లోక్నాథ్ ముందుగా ముఖ్యాంశాలు జిల్లాలో 8 మంది రాష్ట్ర మంత్రులు సీఎంపై జగన్ వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదమన్న మంత్రులు జిల్లాలో పొగాకు పంటను పరిశీలించిన పొగాకు బోర్డు చైర్మన్ గోపాల్ ఉత్పత్తి వ్యయం తగ్గితేనే రైతుకు ఆదాయం వస్తుందని సూచన ఆర్టీసీలో భద్రతా వారోత్సవాలు ముగింపు డ్రైవర్లు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని న్యాయమూర్తి మోహన్ కుమార్ విజ్ఞప్తి రాజకీయ పరిణితి లేని వైఎస్ జగన్ చంద్రబాబు గురించి వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ నివాసంలో రఘునాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అవినీతి సొమ్ముతో 3 రోజులలో ముఖ్యమంత్రి కావాలనుకున్న జగన్ అర్థం పర్థం లేని విమర్శలు చేస్తే ప్రజానీకాన్ని తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారని ఆరోపించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ పరిణితి లేదు. ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు ఆయనకు తెలిసినట్లుగా లేదు. ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం మంచి పని చేసేటప్పుడు అంతా ఆటంకం కలిగిస్తూ ఉంటాడు. మామూలుగా మీరు పురాణాలు గమనించుంటారు, దేవతలు మంచి పనులు చేస్తూ ఉంటే రాక్షసులు మధ్య మధ్యలో వచ్చి ఆటంకాలు విఘ్నాలు ఇవన్నీ కలిగించేటట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ మంచి కార్యక్రమం చేపట్టినా కూడా ప్రతి ఒక్కదానికి ఆటంకం అడ్డం మాట్లాడేది అలవాటు చేసుకున్నాడు. హుద్హుద్ తుఫాన్లో లక్షలాది మంది ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్టపడి రెస్టోర్ చేస్తే దాన్ని కూడా విమర్శిస్తాడు. ఆయన ఎప్పుడు కూడా తన సంక్షేమం తన సౌభాగ్యం గురించి ఆలోచిస్తాడు తప్ప, అంటే తన కేసులు ఏ విధంగా కొట్టేయించుకోవాలి, అధికారానికి ముఖ్యమంత్రిగా వాళ్ళ ఆయనకు 30 ఏళ్ళు పడితే 3 రోజులప్పుడు ముఖ్యమంత్రి కావాలని ఆలోచన చేస్తున్నాడు. అవినీతి చేశాడు కాబట్టి కేసులు కొట్టేయించుకోవాలి, ముఖ్యమంత్రి పదవి ఉంటే కేసు కొట్టేయించుకోవాల్సిన ఆలోచన చేస్తున్నాడు తప్ప ఈ రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజల యొక్క బాగోగుల గురించి ఆలోచించిన పాపన పోలేదు. అంటే చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆకాశానికి భూమి కోరిన తేడా ఉంది. ఈయన తన కుటుంబ సభ్యుల కంటే ప్రజలే ముఖ్యమని భావిస్తాడు. ఆయన మాత్రం ప్రజల కంటే తన కుటుంబం బాగుండాలని ఆలోచన చేసే వ్యక్తి ఈరోజు పోతూ సముద్ర తీరం వచ్చి ఎక్కువ మాట్లాడుతూ వచ్చాడు. చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ప్రజల పట్ల ఏ విధంగా చిత్తశుద్ధి ఉంది, అంకిత భావం ఉంది. ఆ వైజాగ్ను పారిశ్రామిక రాజధానిగా, ఆర్థిక రాజధానిగా, అదేవిధంగా ఐటీ హబ్గా మార్చే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. తప్పకోకుండా ఆ కోతలు కూడా సాంకేతికంగా ఏమైనా పనులు చేస్తామని మాకు చెప్పాల్సిన ఆయనంత అవసరం లేదు. ఆయన చేయాల్సిందల్లా ఒకటి, ఈ కేంద్ర ప్రభుత్వం నిధుల విషయంలో కానీ, ఈ స్పెషల్ కేటగిరీ స్టేట్ విషయంలో కానీ, లేకపోతే తెలంగాణ ప్రభుత్వం ఈ విషయాలు ఇబ్బంది పెడతా ఉంది. కొన్ని విషయాల్లో పోలవరం ప్రాజెక్టు కానీ, స్థానికత కానీ, అదేవిధంగా ఈ ఎంసెట్ ఎగ్జామ్స్ కానీ, దీని మీద పల్లెత్తి మాట్లాడ కానీ వేరే విషయాలు మాత్రం ఎక్కువ మాట్లాడుతుంటాడు. ఇప్పటికైనా ప్రజలు 30 పెడుతున్నాడు, ఆయన ప్రజలు తిరస్కరిస్తారు, తగిన మూల్యం చెల్లించవలసి వస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం విడిపోయిన తర్వాత అనేక రకమైన సంస్కరణలు ప్రవేశపెడతా ఉంది. కాబట్టి నిర్మాణాత్మకంగా ఉండాలి కానీ డిస్ట్రక్టివ్గా ఉంటే మాత్రం ప్రజలు క్షమించే ప్రసక్తి లేదు. ఆనాడు రాజ్యసభలో కానీ పార్లమెంట్లో కానీ హామీ ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి వేరు, మిగతా రాష్ట్రాల పరిస్థితి వేరు. దీనికోసం మేము ప్రయత్నం చేస్తాము. మాకు నమ్మకం ముందు కన్విన్స్ చేస్తాం. ముందుకైనా కూడా ఏదో విధంగా కేంద్ర ప్రభుత్వం తప్పకుండా సహాయం చేస్తుంది, ఆదుకునే విశ్వాసం మాకు. స్వైన్ ఫ్లూ పట్ల రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు అన్నారు. త్వరలో ఒంగోలు రిమ్స్ కి ప్లేట్లెట్స్ యంత్రాన్ని పంపించేందుకు చర్యలు చేపట్టామని వెల్లడించారు. మంత్రులు గంటా శ్రీనివాసరావు, పత్తిపాటి పుల్లారావు, పైడికొండల మాణిక్యాలరావు, రావెళ్ల కిషోర్ బాబు, సిద్ధా రాఘవరావు, రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షులు కరణం బలరామకృష్ణమూర్తి, పర్చూరు కొండేపి శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు, డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి తదితరులు ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
మన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గారు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ట్రస్ట్ కి చేసిన భూమి పూజని దయచేసి చాలా మంది వివాదం సృష్టిస్తున్నారు. అది క్లియర్ గా చెప్పాం, పార్టీ ఆఫీసు శంకుస్థాపన కాదు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి ట్రస్ట్ కి భూమి పూజ మాత్రం చేశారు. చేసినప్పుడు నిబంధనల్ని అతిక్రమించే ప్రసక్తి లేదు, నిబంధనల్ని సడలించమని కోరే ప్రసక్తి కూడా లేదు. నిబంధనలు ఏ రకంగా ఉంటే ఆ రకంగా చేస్తాం. పార్టీకి సీనియర్ మెంబర్లుగా ఉన్నవాళ్ళు 3 మాకు స్థలాలు ఇచ్చారు. ఒకళ్ళు గోకరాజు గంగరాజు గారు, అలాగే గన్నవరం దగ్గర గోపాలకృష్ణ గారు, అలాగే ఎయిమ్స్ పక్కన మాదాల వాసు గారు. అందులో ఏ స్థలం బాగుంటుందో చూసి చేసుకుందాం. ఇది మాత్రం ఓన్లీ భూమి పూజ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ట్రస్ట్ కి, అదేదో ఆఫీస్ కి భూమి పూజ చేశారని లేనిపోని మాటలు మాట్లాడుతున్నారు. దయచేసి అసలు విషయాలు తెలుసుకుని మాట్లాడాలి. జరిగింది ట్రస్ట్ కి ఇచ్చారు, అది దేనికి వాడుకుంటాం ఏమీ కనీసం. పైగా రూల్స్ ఎవరికి వీళ్ళకి తెలవకుండా మాట్లాడతారు. వెంకయ్య నాయుడు గారు పూర్తిగా నేను ఇరిగేషన్ నుంచి సిటీ ప్లాన్ నుంచి రూల్స్ కనుక్కుని 100 మీటర్ల లోపల ఎటువంటి కన్స్ట్రక్షన్ చేయకూడదు. ఇది 150 మీటర్లు ఉంది, కానీ కరకట్ట లోపల ఉంటే రివర్ కన్జర్వేటర్ కింద వస్తుంది కాబట్టి వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే కట్టుకోవచ్చు. అది పూర్వం ఇచ్చింది కూడా మాక్సిమం ఫ్లడ్ లెవెల్ కి బేస్మెంట్ ఉండాలి. గత 100 ఏళ్ల నుంచి వచ్చిన హైయెస్ట్ ఫ్లడ్ లెవెల్. అందుకని మేమేమి అతిక్రమించాం నిబంధనలు. మాకు రిలాక్సేషన్ కూడా ఇవ్వమని అడగం. ఏ రూల్స్ ఉంటే ఆ రూల్స్ ప్రకారం చేస్తాం. దయచేసి ఈ వివాదాన్ని ఇంతటితో ఏది లేక ప్రజలు తిరస్కరిస్తే ఏదో ఒక వివాదాన్ని క్రియేట్ చేయడం న్యాయం కాదు. దీన్ని ఇంతటితో సమాప్తి పలకాల్సి కోరుతున్నాం. స్వైన్ ఫ్లూ రాష్ట్రంలో ఇప్పటికీ 24 కేసులు వచ్చినాయి. 2 కేసులు మరణించడం జరిగింది. ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు అన్ని చర్యలు తీసుకున్నాం. ప్రతి హాస్పిటల్లోనూ ఐసోలేషన్ రూమ్స్ పెట్టాం. అలాగే మందులు అన్ని చోట్ల ఉన్నాయి. డాక్టర్ని అలర్ట్ చేశాం, మాస్కులు పెట్టాం. పబ్లిక్ లో కూడా ఏమేమి అలర్ట్నెస్ పెంచాం. ప్రభుత్వం అన్ని రకాలుగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు ఏం జరుగుతుందో కనుంటారు. కేంద్రం నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం కూడా మనకి ఏ రోజు అవసరమైతే ఆ రోజు టీంను పంపిస్తానికి సిద్ధంగా ఉంది. ఎవరు భయపడే అవసరం లేదు. కొంచెం ఎండలు పెరుగుతున్నాయి, ఎండలు పెరగగానే ఇది కంట్రోల్ అవుతుందని పూర్తి నమ్మకం ఉంది. అలాగే దానికి ఇమీడియట్ గా పంపించడానికి అరేంజ్మెంట్ చేస్తాం. ఇప్పుడే మాట్లాడాం. రాగానే మా డిఎంఈ గారిని కూడా ఇక్కడ పంపిస్తాం. 1వ తారీఖు కలెక్టర్ గారు డిఎంఈ గారు కలిసి రిమ్స్ లో కూడా ఫైనాన్షియల్ సైడ్ చేయాల్సింది ఏంటి, నాన్ ఫైనాన్షియల్ సైడ్ ఇంప్రూవ్ చేస్తానికి ఏంటో ఒక రిపోర్ట్ తయారు చేసి ఫస్ట్ వీక్ లో ఏమన్నా తప్పకుండా చర్యలు పొగాకు సాగులో దిగుబడులు పెరిగితే ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది. తద్వారా రైతుకు అధిక ఆదాయం వస్తుందని పొగాకు బోర్డు చైర్మన్ గోపాల్ అన్నారు. సుస్థిర వ్యవసాయ విధానాలు పాటిస్తేనే ఇది సాధ్యం అవుతుందని చెప్పారు. కార్గిల్ పెట్రోల్ బంక్ వద్ద ఉన్న పిఎల్ఆర్ కన్వెన్షన్ హాల్లో పొగాకు బోర్డు, ఐటీసీ కంపెనీల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతుల 2 రోజుల శిక్షణా కార్యక్రమాన్ని ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎగుమతులపై అధికంగా ఆధారపడిన పంట ఇదన్నారు. పండించే పంటలో 65 నుంచి 70% విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా ఒడిదుడుకులు ఎదురైతే పలు రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. పొగాకు సాగులో ప్రతిబంధకాలను ఎలా అధిగమించాలో ప్రతి ఒక్క రైతు తెలుసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీసీ లీఫ్ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ జి కృష్ణకుమార్, పొగాకు బోర్డు మేనేజర్ బిఎన్ మిత్రా, ఆర్ఎం అన్సారీ అహ్మద్, ఐటీసీ లీఫ్ మేనేజర్ శేషసాయి రెడ్డి, ఆక్షన్ సూపరింటెండెంట్ సుబ్బారావు చౌదరి, ఐటీసీ బయ్యర్. ప్రకాశం డిస్ట్రిక్ట్ అండ్ నెల్లూరు డిస్ట్రిక్ట్లో ఉన్న కొన్ని ప్లాట్ఫామ్స్లో ఆల్మోస్ట్ లీఫ్ ఆక్షన్ కూడా రెడీ అయింది. ఫిబ్రవరి ఎండింగ్లో ఆక్షన్స్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం కొన్ని ప్లాట్ఫామ్స్కు. మిగతా జిల్లాల్లో వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, ప్రకాశంలో ఉన్న బ్లాక్ సాయిల్స్ మాత్రం మార్చ్ 10th తర్వాత ఆక్షన్ స్టార్ట్ చేయాలని ఒక నిర్ణయం తీసుకుంటాం. బట్ ఈ విషయంలో రైతు అసోసియేషన్స్తో, ట్రేడ్తో ఇంకొక మీటింగ్ చేస్తున్నాం. ట్రేడ్కు మేము ఇచ్చే సపోర్ట్ ఏంటిదంటే ఇంటర్నేషనల్గా ప్రతి ఇంపోర్టర్కు గ్లోబల్ కస్టమర్స్తో మేము టచ్లో ఉంటాం. నేను లెటర్ రాయటం, నేను వాళ్ళతో మీటింగ్ కండక్ట్ చేయటం, వాళ్ళని డెలిగేషన్స్ ఇక్కడికి రప్పించటం, లేకపోతే మేమే వెళ్ళటం, ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్స్లో వాళ్ళతో మాట్లాడి మన వాల్యూ గురించి వాళ్ళకి చెప్పటం. సో ఉన్న ఆర్డర్స్ని కాపాడుకోవాలన్నా, కొన్ని అడిషనల్ ఆర్డర్స్ కావాలనుకున్నా కూడా టొబాకో బోర్డు ది ఇన్వాల్వ్మెంట్ ఇంపార్టెంట్. సో ఆ యాంగిల్లో చేస్తాం.
ఎలక్ట్రానిక్ ఇనిషియేటివ్స్లో చెప్పాలంటే ఇప్పుడు అది ఎలక్ట్రానిక్ ఆక్షన్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎలక్ట్రానిక్ రిటర్న్స్ రిటర్న్ సిస్టమ్ డెవలప్ చేశాం ట్రేడ్ కోసం. మీకు తెలుసు ఆల్మోస్ట్ ఒక 1500-1600 ఎక్స్పోర్టర్స్, ట్రేడర్స్, మ్యానుఫ్యాక్చరర్స్, గ్రేడర్స్ అని అంటాం. ఇందరినీ రిజిస్ట్రేషన్ చేస్తుంటాం ఎవ్రీ ఇయర్. సో వాళ్ళు మాకు ఫైల్ చేసిన రిటర్న్స్, ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ రిటర్న్స్ మేము మాన్యువల్గా అనలైజ్ చేయడం అనేది ఇంపాసిబుల్. దాన్ని సింప్లిఫై చేయడానికి ఆన్లైన్ సిస్టమ్ డెవలప్ చేసాం. సో ఆటోమేటిక్గా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసే విధంగా ఆటోమేటిక్గా ఆన్లైన్ మంత్లీ రిటర్న్స్ ఫైల్ అయ్యే విధంగా మాకు ఇంటర్ప్రిటేషన్స్ ఈజీగా అవుతుంది. అదొకటి. కాంప్రహెన్సివ్ గ్రోయర్స్ డేటా, ఇప్పుడు గ్రోయర్ తీసుకునే ఎంత లోన్ తీసుకుంటున్నాడు, ఎన్ని ఇన్పుట్స్ తీసుకున్నాడు, ఎన్ని ఇన్పుట్స్ మేము సప్లై చేసాం, లాస్ట్ ఇయర్ ఆయనకి ఎంత ఇన్కమ్ వచ్చింది, ఏమేం ప్రాక్టీసెస్, ఆయన అన్ని డీటెయిల్స్తో, గ్రోయర్ వెల్ఫేర్ ఫండ్ల నుండి ఎంత అవైల్ చేసుకున్నాడు, మాకు వాళ్ళు ఎంత బాకీ, లేకపోతే వాళ్ళు బ్యాంక్కి ఎంత బాకీ, అన్ని విషయాలు దాంట్లో ఆటోమేటిక్గా వచ్చే విధంగా. సో కాంప్రహెన్సివ్ గ్రోయర్ డేటా ప్రొఫైల్ అని అంటారు. అది ఆల్మోస్ట్ అది హాఫ్ వే త్రూ అని అనొచ్చు. ప్రకాశం జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనేందుకు వచ్చిన రాష్ట్ర మంత్రులను పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, అధికారులు, అనధికారులు, పార్టీ కార్యకర్తలు కలిసి అభినందనలు తెలియజేశారు. మాజీ పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ నివాసాలలో పెద్ద ఎత్తున పార్టీ క్యాడర్ మంత్రులను కలిశారు. వివిధ శాఖల అధికారులు, సిబ్బంది మంత్రులను కలవగా పలు సంస్థల ప్రతినిధులు వారి సమస్యలను వినతి పత్రాల ద్వారా మంత్రులకు వివరించారు. జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్, జిల్లా ఎస్పీ సిహెచ్ శ్రీకాంత్, జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ నోకసాని బాలాజీ, రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షులు కరణం బలరామకృష్ణమూర్తి, కొండేపి శాసనసభ్యులు డాక్టర్ బాల వీరాంజనేయ స్వామి, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ ఈదర మోహన్ బాబు, ఏఎంసీ మాజీ చైర్మన్ అయినాబత్తిన గణేశం తదితరులు మంత్రులను కలిసిన వారిలో ఉన్నారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ నివాసంలో అల్పాహార విందు అనంతరం మంత్రులు సిద్ధా రాఘవరావు, గంటా శ్రీనివాసరావు, పల్లె రఘునాథరెడ్డి, కామినేని శ్రీనివాసరావు, పిల్లి మాణిక్యాలరావు, రావెళ్ల కిషోర్ బాబు, సిద్ధా రాఘవరావు, పత్తిపాటి పుల్లారావు, పర్చూరు శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు తదితరులు కొండేపి, కందుకూరు నియోజకవర్గాలకు పయనమైనారు. కౌలు రైతుల రుణాలు రద్దు చేయాలని, కొత్త రుణాలు ఇవ్వాలని కోరుతూ ఫిబ్రవరి 2వ తేదీన కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్నట్లు ఏపీ కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి వసంతరావు ప్రకటనలో తెలిపారు. ధర్నాకు కౌలు రైతులంతా హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. వార్తలలో చిన్న విరామం. వార్తలకు తిరిగి స్వాగతం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటు చేయాల్సిన పథకాల కోసం కృషి చేస్తామని బీజేపీ మజ్దూర్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు వెంకట సుబ్బారావు అన్నారు. ఆర్&బి గెస్ట్ హౌస్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్మికులకు వెజ్ బోర్డు సూచించిన మేరకు వేతనాలు చెల్లించాలని అన్నారు. కార్మికుల సంక్షేమం కోసం మజ్దూర్ మోర్చా కృషి చేస్తుందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో బీజేపీ నాయకులు బత్తిన నరసింహారావు, దారా సాంబయ్య, భీమినేని మీనాకుమారి, మోరుకూరి వెంకటేశ్వర్లు, గోలి నాగేశ్వరరావు,
మంగిశెట్టి వెంకటేశ్వర్లు, మద్దాళి మాధవరావు తదితరులు పాల్గొన్నారు. మా లెక్కల ప్రకారం దాదాపు 25,000 నుంచి 30 మంది వర్కర్స్ ఉన్నారు. దీనికి ఎక్కువ బీహార్ నుంచి అదేవిధంగా మద్రాసు నుంచి వర్కర్స్ రావడం జరిగింది. అంటే వాళ్ళు చీప్ లేబర్స్, వాళ్ళకి స్కిల్ వర్కర్స్ తక్కువ. పనితనం 8 గంటల అంటే 10 గంటలు, 12 గంటలు, 14 గంటలు పనిచేస్తున్నారు అనేక రకాల హింసిస్తూ. వాళ్ళకి సరైన సదుపాయాలు లేవు. అదే దెబ్బ తగిలితే లేకుంటే మరణిస్తే సరైన కాంపెన్సేషన్ లేదు. భారతీయ మజ్దూర్ మోర్చా ఈ రోజు అక్కడ వర్కర్ సంబంధించిన వాళ్ళ జీవిత విధానాలు, వాళ్ళ శాలరీస్ ఏ విధంగా ఉన్నాయో వాళ్ళు తెలుసుకోవడానికి రెండోసారి ప్రయత్నం చేస్తుంది. వాళ్ళకి సరైన సదుపాయాలు కల్పించాలి, బ్లౌజెస్ కల్పించాలి, సేఫ్టీ కల్పించాలి. వాళ్ళు ఉండడానికి ఇల్లు దాదాపు చుట్టుపక్కల 20-30 గ్రామాలు ఉన్నాయి. ఒక్కొక్క గ్రామంలో 1000 చొప్పున 30,000 గ్రామాలలో ఇల్లు కట్టించే విధంగా వాళ్ళ స్థిర నివాసానికి ఇల్లు నాదే. కార్మికులు ఏ జిల్లాలో వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి, కార్మిక చట్టం సరిగ్గా అమలు చేస్తున్నారా లేదా, కనీస వేతనాల చట్టంలో ఉన్నటువంటి ఒడంబడికల ప్రకారం ప్రతి జిల్లాలో ప్రతి కార్మిక సంస్థలో ఇవి అందించుకోవడం, లేక చిన్న తరహా పరిశ్రమలో, మధ్య తరహా పెద్ద పరిశ్రమల్లో కావచ్చు, లేక వ్యవసాయ కార్మికులు కావచ్చు, లేకుంటే ఫామ్ ఇంకా ఇతరత్ర తోటల్లో పనిచేసేవాళ్ళు కావచ్చు. ఇందాక మనవారు సుబ్బారావు గారు చెప్పినట్టుగా అనేక రకాలైనటువంటి కార్మికులు, వాళ్ళకి కలెక్టరు, జిల్లా కలెక్టరు ఆధ్వర్యంలో ఒక కమిటీ ఉంటుంది. ప్రతి సంవత్సరం వాళ్ళకి దినసరి బత్యం వాళ్ళు నిర్ణయిస్తారు. రోజు వారి కూలి ఇంత, 8 గంటలు పనిచేయాలి, ఇంత కూలి. వ్యవసాయ కార్మికుడు ఉన్నాడంటే రోజుకి ఇంత 150. ఇప్పుడు మనకి మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం వచ్చింది. గ్రామీణ సెంట్రల్ గవర్నమెంట్ భారతీయ మజ్దూర్ సంఘ్ ఒంగోలు డైరీకి అఫీషియల్గా తయారైంది. దానికి నేను గౌరవాధ్యక్షులుగా పనిచేశాను చాలా కాలం. అది తర్వాత ఆర్గనైజేషన్లో వచ్చినటువంటి మార్పులు, సిద్ధాంతాలు వీటిలో కొంత తేడా వచ్చేసి జనరల్గా కొంత కార్మిక రంగం డైల్యూట్ అయిపోయింది. ఇంకా అప్పుడు నాకు చేమకూరుతో ఎక్కువ సంబంధాలు పోయినప్పుడు కూడాను ట్రేడ్ యూనియన్ పెడితే చాలా బాగుందని చెప్పేసి అనుకున్నాను. కానీ ఇక్కడ మన పార్టీలు అప్పట్లో ట్రేడ్ యూనియన్లు చేసే మనుషులు ఉన్నవాళ్ళు కూడా లేకపోవడం, వీక్గా ఉండడం, కొత్త వాళ్ళు అప్పుడు లేకపోవడం వల్ల అది దానిలో చేయలేకపోవడం. వాడ మళ్ళీ వెంకటేశ్వర్లు, మా కూతురు సుబ్బారావు గారు వచ్చిన తర్వాత చాలా మొదటి నుంచి సుబ్బారావు పోరాట పట్టుగలిగినటువంటి వాడు. ఆయన మన జిల్లా వాసే, పొదిలి మూల శ్రీరావు గారి బంధువు. మరి ఆయన గుంటూరులో సెటిల్ అయ్యి అక్కడ పార్టీ కార్యక్రమాలు చేస్తున్నాడు. మరి అలాంటి వ్యక్తి నాయకత్వంలో మన జిల్లా కాదు రాష్ట్రం మొత్తం కూడాను ట్రేడ్ యూనియన్ సెక్టర్ బాగా పనిచేస్తుందని చెప్పేసి అనుకుంటున్నాం. అందులో ఆయన అభినందిస్తున్నాం. అట్లాగే సాంబయ్య గారు కూడాను ఇప్పుడు దాకా మనతో ఆయనకి క్యూరింగ్ గ్రేడింగ్ ద్వారా నాణ్యమైన పొగాకు వస్తుందని పొగాకు బోర్డు చైర్మన్ గోపాల్ తెలిపారు. టంగుటూరు, మల్లవరపాడు ప్రాంతాలలో పొగాకు పంట పొలాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రతి ఏడాది రైతులు భూసార పరీక్షలు నిర్వహించుకోవాలని సూచించారు. పురుగు మందులను విచ్చలవిడిగా వినియోగించకుండా అధికారుల సూచనల మేరకు ఉపయోగించుకోవాలన్నారు. ఈ సందర్భంగా బోర్డు చైర్మన్ గోపాల్ మాట్లాడుతూ భారత పొగాకు బ్రాండ్ ఇమేజ్ను కాపాడటం కోసం బోర్డు యత్నిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీసీ లీఫ్ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణకుమార్, పొగాకు బోర్డు మేనేజర్ బిఎన్ మిత్ర, ఐటీసీ లీఫ్ మేనేజర్ శేషసాయి రెడ్డి, ఆక్షన్ సూపరింటెండెంట్ సుబ్బారావు చౌదరి, శాస్త్రవేత్తలు, రైతులు పాల్గొన్నారు. వాళ్ళని ఏదైనా అరికడితే మాకు దానివల్ల ప్రాబ్లం లేదు, రేట్ వచ్చిందని ఆలోచన ఇది తీసుకొని పోతున్నారు లాభం. రూల్స్ ఇచ్చేసాం, రూల్స్ ఫ్రేమ్ చేసేసినాం. ఇప్పుడు అంతా వాళ్ళు కంపల్సరీ రిపోర్ట్ చేయాలి దీని గురించి. సో ఇప్పుడు ఇష్యూ ఏంటంటే అదే ₹1000 ఈ టాప్ ఆపే విధానం ₹1000 కొలుస్తున్నారు. పొద్దున్న వచ్చి డిఫరెన్స్ బర్లీ అని చెప్పాను. ఏం డిఫరెన్స్ బర్లీకి ఎఫ్సీకి ఏం డిఫరెన్స్? మన సిటీ స్టార్టింగ్ వాళ్ళు క్యూరింగ్ చేస్తారు నార్మల్ సేల్ ప్రాక్టీస్. ఒంగోలులో ఉండే ఒంగోలు ఏరియాలో ఉండే మెయిన్ ప్రాబ్లం అదే కదా.
ఎవరు ఎఫ్సివి కాల్పు లేకుండా అనేది లేనే లేదు. పోలీస్ స్టేషన్ పోయి మా మీద కేసు చేశారని చెప్పి కేసులు పెడతారు. గాజులో వచ్చేస్తారు, గాజులు వస్తుంది మమ్మల్ని. రమేష్ కొంచెం బల్క్ అయితే ఇంకా సెల్స్ ఓపెన్ మంచి కలర్ ప్రాపర్ మెచ్యూర్ చేసి ఆలోచించి అనవసరంగా పెనాల్టీ మీరెందుకు పెట్టాలి? రేపు రేట్ అవుతాయి. ఇది ఎనీ ప్రాబ్లం సార్, అది అప్పుడు హార్వెస్టింగ్ ఎర్లీగా వచ్చిందని కనుక వేసిన మాయిస్ ఎంత పెట్టారా? 1050 అంతే, అన్ని పెట్టకూడదు. నార్మల్ 1000 తక్కువ పెట్టలేదు సార్. ఇనిషియల్గా ఫస్ట్లో మధ్యలో అది తెలుసుకోండి. మీ జాగ్రత్త మీరు ఐ థింక్ మీరు తీసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. నేను ఇక్కడ వచ్చి నేను స్ట్రిక్ట్ గా మీతో ఆ విషయం నేను చెప్పలేను. చెప్పే విధంగా నేను చెప్తాం. ఇష్యూ ఏంటంటే అది చెప్పే విధానం కూడా వేరే విధంగా ఉండాలి. ఆఫీసర్స్ కూడా కొంచెం ఎంకరేజ్ చేసే విధంగా కూడా ఉండాలి. ఏదో ఫైట్ చేయడానికి చేయగలిగిన ఉంటే అది మనకు పెద్ద సక్సెస్, ఒక పెద్ద విజయం అని అనుకోవచ్చు. అవుతుందా లేదా అనేది నేను చెప్పలేను, ప్రయత్నిస్తాం. రెండొకటి ఐ థింక్ అది క్యూరింగ్ గురించి చాలా వరకు బాగుంది. బట్ కొన్ని దగ్గర అది హార్వెస్టింగ్ అంటే ఫాల్స్ మ్యాచ్యూరిటీ కూడా బాగా వచ్చినట్టుంది. కొన్ని ఏరియాలో పొటాషియం మీద ఎక్కువ యూజ్ చేయట్లేదని. దెన్ బై అండ్ లార్జ్ నేను చూసిన ప్లేసెస్ లో క్యూరింగ్ బాగానే వచ్చింది. 2770 రూపాయలు పొటాష్ ఎక్కువ అన్ఫార్చునేట్లీ ఏంటంటే కొన్ని మనం ఏమి చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం కర్ణాటకలో ఎలాంటి ప్రాబ్లం వచ్చింది, మా ఆఫీసర్స్ ని వెళ్లి కొచ్చిన్ ఇక్కడ పోర్ట్ నుండి మేనేజ్ అంటే మానిటర్ చేయవలసి వచ్చింది. జర్మనీ నుండి ఎన్ని షిప్స్ బయలుదేరినాయి, ఎన్నింటికి వస్తుంది, ఆ లెక్కలు. మన దగ్గర దొరకని ఫర్టిలైజర్స్ వేరే కంట్రీస్ నుండి వచ్చే దానిపైన మనం ఆధారపడ్డామంటే మనం ఏమవుతుంది? ఈ రోజు నేను మాట్లాడిన అది ట్రైనింగ్ లో అదే సస్టైనబిలిటీ అని అంటారు కదా, సుస్థిరత అంటే అదే. మన దగ్గర లేని ఎరువులు దెన్ మీరు అడిగితే మీరు ఎక్స్పెక్ట్ చేస్తే నేనేం చేయండి. మీకు ఆ టైంలో ఎరువులు ఇవ్వకుంటే సీరియస్ ప్రాబ్లం అవుతుంది. అందుకోసం సిటిఆర్ అని తప్పించి అన్ని కాంబినేషన్స్ వర్కౌట్ చేసేసి ఏదన్నా అట్లీస్ట్ మీకు సజెస్ట్ చేసి మీకు తెప్పించగలిగాం. సార్ 90లో 100 రూపాయలు లెక్కన ఇస్తే 60 రూపాయలు సబ్సిడీకి ఇచ్చి 40 రూపీస్ కట్టించుకుని బోర్డు సప్లై ఇచ్చిందండి. బోర్డు ద్వారా సప్లై చేసిన వాటికి రేట్ డిఫరెన్స్ మీకు తెలుసు. అది ఫెర్టిలైజర్స్ అనేది ఎప్పుడూ ఆ ప్రాబ్లం ఉంటుంది. పెస్టిసైడ్స్ ప్రాబ్లం, పెస్టిసైడ్స్ బోర్డు ద్వారా సప్లై చేయాలని కొందరు అడిగే వాళ్ళు కూడా ఉంటారు. బట్ డ్రైవర్లు ఆర్టీసీకి ప్రగతి రథ చక్రాలని ప్రమాదరహిత సంస్థగా ఆర్టీసీని తీర్చిదిద్దేందుకు డ్రైవర్లు అప్రమత్తమై విధి నిర్వహించాలని సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి మోహన్ కుమార్ అన్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాల ముగింపు సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఒంగోలు ఆర్టీసీ గ్యారేజీలో ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగిస్తూ విధి నిర్వహణలో డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏ ప్రాణికి హాని కలగకుండా నిరంతరం ప్రయాణికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకోవాలని అన్నారు. రీజనల్ మేనేజర్ వి నాగశివుడు మాట్లాడుతూ వ్యక్తిగత దురలవాట్లు కుటుంబానికి, సంస్థకు తీర్చలేని నష్టాన్ని చేస్తాయన్నారు. డిప్యూటీ సీఎంఈ రవికాంత్, డిపో మేనేజర్ మురళీబాబు, వివిధ యూనియన్ల నాయకులు పాల్గొన్నారు. ఉత్తమ డ్రైవర్లకు ఈ సందర్భంగా అవార్డులు అందజేశారు. మంచి ఫలితాన్ని, చెడు కర్మలు చేసినట్టయితే చెడు ఫలితాన్ని అందిస్తాం. వాట్ వి సో దట్ వి రీప్. వి కాంట్ గెట్ వింజర్ బై సోయింగ్ ప్యాడీ. మనం వరి విత్తనాలు వేస్తే వరి వస్తాయి,
వంకాయ విత్తనాలు వేస్తే వంకాయలు వస్తాయి, వంకాయ విత్తనాలు వేస్తే వరి కానీ వరి విత్తనాలు వేస్తే వంకాయలు కానీ రావు. మనం ఏ కర్మలు చేస్తామో ఆ ఫలితాలు అనిపిస్తాం. కనుక బీ గుడ్, డూ గుడ్. మంచిగా ఉండి మంచి చేయండి. మంచి ఎవరైతే చేస్తారో తప్పకుండా వాళ్ళకి సమాజంలో ఈ సొసైటీలో అత్యంత గౌరవం ఉంటుంది. పీఠం మీద కూర్చున్నప్పుడు తన ఇష్టదైవాన్ని తలుచుకోవడంతో పాటు ఒక్కసారి కళ్ళు మూసుకుని తన యొక్క ఫ్యామిలీని ముఖ్యంగా, ఎందుకంటే డ్యూటీకి బయలుదేరి మళ్ళీ ఇంటికి క్షేమంగా వస్తారని ఎదురు చూస్తున్న ఫ్యామిలీని కూడా ఒక్కసారి కలుసుకుంటే ఎటువంటి యాక్సిడెంట్ జరగకుండా మనం డ్యూటీ చేసుకోవచ్చు. పండగ వచ్చింది అంటే మళ్ళీ గూట్లో ఉన్న వస్తువులని ఇంటికి నుంచి గూట్లో దొంగ దొరుకుతాం, విలువాళ్ళ దొంగ దొరుకుతాం, అటకల మీద దొంగ దొరుకుతాం, రోజుకున్న బుద్ధులు దొరుకుతాం, ఇంటి చుట్టుపక్కల క్లీన్ చేస్తాము. తర్వాత ఇవన్నీ కూడా పండగ సందర్భంగా. అంటే ఈ పండగ అంటే ప్రతి సంవత్సరం వచ్చేది కదా శివరాత్రి ఎందుకు అనుకుంటే, ప్రతి సంవత్సరం వచ్చేది కదా క్రిస్మస్ ఎందుకు అని అనుకోవడానికి లేదు. ఆ పండగ సందర్భంగా మనము పరిశుభ్రతను కూడా ఎక్కువ చేసుకుంటాం. ఒంగోలు ప్రభుత్వ కార్యాలయాల సముదాయంలోని ఉపాధి కల్పన అధికారి కార్యాలయంలో ఈ నెల 29న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి కల్పన అధికారిని ఉదయభాను తెలిపారు. పూర్తి వివరాలకు తమ కార్యాలయంలో సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. వార్తలలో చిన్న విరామం. వార్తలకు తిరిగి స్వాగతం. సద్గురు శివనారాయణ తీర్థులు వారి 270వ ఆరాధన మహోత్సవాలను సంతపేట షిరిడి సాయిబాబా మందిరంలో ఘనంగా నిర్వహించారు. సంగీత కళాకారులు ఆయన రచించిన తరంగాలతో కాలక్షేపణ చేశారు. ఈ కార్యక్రమంలో నారాయణ తీర్థుల సద్గురు సమితి గౌరవాధ్యక్షులు సిద్ధా వెంకటేశ్వరరావు, ప్రతినిధులు ఆలూరు శ్రీరామ్మూర్తి, యువి రత్నం, బండేపల్లి శ్రీనివాసరావు, పింగళి వెంకట సుబ్బయ్య, సంతపేట సాయిబాబా మందిరం నిర్వాహకులు అలహరి చెంచలరావు తదితరులు పాల్గొన్నారు. కాలక్షేపానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళని కూడా సంతపేట షిరిడి సాయిబాబా మందిరంలో స్వాగతం జరుగుతున్నాం. అలాగే శ్రీ నారాయణ తీర్థుల వారి యొక్క ఈ తొలి విగ్రహాన్ని మన ఇండియాలోనే తొలిసారిగా మన సంతపేట షిరిడి సాయిబాబా మందిరంలో ప్రతిష్ఠించుకున్నటువంటి అదృష్టాన్ని మనకు స్వామి అనుగ్రహించారు. అక్కడికి కూడా ప్రతి సంవత్సరం కూడా ఆరాధన మహోత్సవాన్ని అలాగే జయంతిని మనందరూ కూడా ఎంతో భక్తి భావంతో తరంగాల మీద ఉండేటువంటి భక్తి శ్రద్ధలతో అందరూ కూడా వచ్చి అందరూ ఆహ్వానం మీద కమిటీ వారి ఆహ్వానం మీదకి ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఎన్టీఆర్ కళా పరిషత్ వారు నిర్వహిస్తున్న నాటకోత్సవాలు అలరిస్తున్నాయి. నాదస్వరం కళారూపాలు ఆకట్టుకున్నాయి. మేఘవర్ణం సాంఘిక నాటిక, శ్రీ కాళహస్తీశ్వర మహత్యం పౌరాణిక నాటికలు అలరించాయి. ఎన్టీఆర్ కళా పరిషత్ అధ్యక్షులు ఈదరి హరిబాబు కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. Oh
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జిల్లాలో 8 మంది రాష్ట్ర మంత్రులు, సీఎంపై జగన్ వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదమన్న మంత్రులు. జిల్లాలో పొగాకు పంటను పరిశీలించిన పొగాకు బోర్డు చైర్మన్ గోపాల్, ఉత్పత్తి వ్యయం తగ్గితేనే రైతుకు ఆదాయం వస్తుందని సూచన. ఆర్టీసీలో భద్రతా వారోత్సవాలు ముగింపు, డ్రైవర్లు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని న్యాయమూర్తి మోహన్ కుమార్ విజ్ఞప్తి. సత్యవార్తలలో నేటి మాట. కొందరు గొప్పవాళ్లుగా పుడతారు, మరికొందరు పెరిగాక గొప్పతనాన్ని సంపాదిస్తారు. ఇంకొందరికి వద్దన్నా లేని గొప్పతనాన్ని ఇతరులు అంటగడతారు. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.